దావత్ గీవత్ ఎక్కడిదక్కడ అయిపోయింది. మా వాళ్ళందరూ ముళ్ళెముట్ట చదువుకొని కూర్చోరు. ఇక ఇంటికి పోతాందుకు. దివి శనివారం అని పొద్దుగానే తానం చేసింది. శివము నటి నెత్తిలో పోసింది. ఇప్పుడు వెళ్ళాలి ఎవరింటి కాళ్ళు పోయాల నాయనతో గుండు చేపించుకొని వచ్చిండు. హాయ్, మేము కూడా పోతున్నాం. బాయ్. సహజంగా పూలు కూడా పెట్టుకొని కూర్చుంది. ఎందుకు అమ్మకరాబో ఈ మామకి ఇట్లా ఇద్దరు మామలకు బస్ కిరాయికైనా అయితే ఆడోళ్ళకి ఎట్లయినా ఫ్రీయే. ప్రియాంక లేచింది. ఇవాళ శనివారం తానం చేస్తుందా చేయదా మరి ఏం కథ. ఈ మనిషిగా లేస్తాడు. ఇమాన్ష్ ఇమాన్ష్ చలో చలో మనం పోంపా. చిట్టమ్మ కూడా వండుకుంది, లేస్తలేదు. టైం వచ్చేసి 6:40 అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ప్రియాంక దివ్యకు జుట్టేస్తుంది. దివ్య నుండమంటూ ఉంటలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఉంచే బదులు నువ్వు అక్కుండ్రి ఒక్కరోజే అందరు కలిసి రేపు బొర్రి రేపు సండే ఇంత మంచిగా చికెన్ తెస్తుంది సౌజన్య. నువ్వు ఉండు, మళ్ళా నువ్వు ఉండి తీసుకో. ఏమైంది ఉందామా అని అడుగుతున్నావా? మా వాళ్ళు బ్యాగులు జబ్బకేసిరు, ఇంటి బాట పడుతుర్రు. ఇంకొక జబ్బకేసింది బ్యాగు. మా అమ్మ జబ్బకేసింది. సౌజన్య అందరు ఉండమంటుంది, ఎవరు ఉంటలేదు. ఏడుస్తుందిరా సౌజన్య. అయ్యా ఎడ్డి గెలువ ఏడుస్తుంది. దివి ఉండనంటే ఉండు. దివి ఏడుస్తుంది. అయ్యా మమ్మీ ఉండొచ్చింది కానీ మేము తీసుకోవటం కదా. ఓటో ఉంటే ఏమైతున్నారు ఒక్కరోజు అద్దని అడుగు. ఒక పని చేయి, మీద ఒక ఫ్లోర్ వేసి అందరు నేను ఉంచు. ఈయన ఉండరు. పాపం సౌజన్య ఏడుస్తుంది. ఇక ఈడు మా ఈ మంచిగాడు నిద్రమబ్బుతో చూస్తాండు. ఏట్రా భయ్యా జాయింగే ఇమాన్ష్. ఏ ఇమాన్ష్ జాయింగే. ఈయన ఉంటా ఈడోడు ఈయనే ఉంటా అంటుండు. స్కూల్ పోయి దుమ్మ కొడదామని, స్కూల్ డుమ్మ కొడదామని ఈయనే ఉంటా అంటుండేడు. లేపమంటే లేపకుండా వచ్చి ఏంటొచ్చాని చిట్టమ్మ నిద్రమబ్బు పోతలేదు. ఇంకా మా వాళ్ళందరూ బ్యాగులు జబ్బలకి వేసిరు. ఇక మా గ్రూప్ పెద్దగా ఉందా, సైకిల్ పోయినట్టే ఉన్నది. బాయ్ 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 చెప్పాలి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఈ పోరగాన్ల బాధ పోరగాన్లకే ఉందిరా నాయన. ఉండమంటుంటే సౌజన్య ఏడుస్తుంది. పిల్లలకు ఆకలి అవుతుందని అక్షయ్నికి ఈ మనిషిగానికి పాలు పెట్టింది ప్రియాంక. ఎందుకంటే మేము వెళ్ళడానికి దాదాపు 40 minutes పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలకు ఆకలి అవుతుంది. అక్షయ్ని
పోదామా ఇంటికి పోమా సోసులు అందుకుంటావారా? పోమా చెప్పచ్చేని వచ్చేని అందరు ఎవరింటికాలు పోయిర్రు. మా చిట్టమ్మనేమో నిమ్మలంగా వండుకుంది. ఇక ఈమె దావత్కి వచ్చిర్రు. పైసలు ఇచ్చిందారా? తీసుకోవట్లే. పైసలు ఇస్తే తీసుకోవట్లేదట వీడు. ఇక ప్రియాంక గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం వండాలి, పప్పు వండాలి, అంత కథ ఉన్నది. వీడికని పోయినాక వండాలి ఇక వంటలు. అయ్యో పచ్చడి పెట్టిస్తాను. తొక్కు పెట్టిస్తాను. మా సంధ్య వాళ్ళ పాపని ఎత్తుకొని ఎండ కూస్తుంది. పిల్లల్ని ఇట్లా ఎండ పూల కూర్చోబెట్టాలి. పొద్దున ఎండ తలగాలి. పొద్దున సూర్యుని కిరణాలు. మా అక్క మాకు మామిడికాయ తొక్కు పెట్టిస్తుంది. టేస్ట్ మంచిగా ఉందంటే ప్రియాంక పెట్టిమని అడిగితే పెట్టిస్తుంది. వెళ్తాం ఇక మళ్ళీ అప్పటికి ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్. అప్పటికి మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడే వెళ్ళేది ఉండే. మళ్ళీ మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది ఇక. స్కూల్ లేదు ఈరోజు. రేపు ఒక్కరోజు రేపు సండేనే. సాయంత్రం పోరు మరి. పోతాం రేపు సండే కదా, రేపు సాయంత్రం పోదురు అంటున్నా. కవర్లో పెట్టిన ఎక్కిరాలి బస్సు అనే కూర్చోరా? మన వాళ్ళు అందరు పోయి కలిసి బస్సు ఇంకా రాలేదట అన్నే కూర్చోరు. ఇందిరా ఆటోలు ఎక్కుతారా? బస్సు రాకపోతే ఆటోలు ఎక్కుతారా? అటు మంచిగా అంటారు. ఇప్పుడు మామిడికాయ తక్కువ పెడుతుంది. ప్రియాంక దంచక తింటది. ఇంటికి పోయినాక శనివారంగా వేసుకొని తింటది. ఇక శని నా తాళం అది, నా బండి తాళం. అబ్బా నేను నా బండి. నేను క్యారెట్ తింటా. క్యారెట్ తీసుకుంటా. అబ్బా మంచిగా తింటాడు. బాగుంది వచ్చేయండి నీ క్యారెట్. బోండా తిందామా మనం? బయట తిందాం మరి మనిషి. బోండా తింటావా? దోశ తింటావా? పూరి తింటావా? ఏం తింటావు? పూరి తింటావా? మంచిగా పూరి తింటాడంట. ప్రియాంకని అప్పటి నుంచి వెళ్ళమంటే వెళ్ళలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఇక ప్రజెంట్ మేము ఉన్నది గచ్చిపోలి దగ్గర నర్సింగ్. బోయినపల్లికి వెళ్ళాలి. పోయేస్తాం అక్క. పోయేస్తాం నీ కూడా చిట్టమ్మ కూడా పోయేస్తాం. బాయ్. ఇది పట్టుకో, టవల్ పట్టుకో. మామ ఇట్లా ఆనే ఉన్నాడా? మా మామ ఇట్లా ఆనే ఉన్నాడట. మన వాళ్ళు బస్సు ఎక్కుతాం వేరుగా. మన చిట్టమ్మ ఫ్రెండ్ నిలబడ్డది ఇక్కడ. ఎక్కు ఏమైంది? ఇంకా సబ్స్క్రైబర్ ఉన్నాడంట. చలో బాయ్. మన వాళ్ళు ఆడ కొందరు కూర్చురు, ఈడ కొందరు కూర్చురు. బస్సు ఇంకా వస్తలేదు. మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చేసినాం. రాగానే ప్రియాంక ఒరిగింది, మంచివాడు ఒరిగిండు. చిట్టమ్మ అట్లనే వండుకుంది. నేను కూడా వండుకున్నాయి. కాలు కూస్తున్నాయి, మెడలు కూస్తున్నాయి. ప్రియాంక పప్పు చేస్తుంది అంటే ఇప్పుడు పప్పు చేస్తాను. పప్పు వంక రావాలి. కందిపప్పు ఎంత ఉందో కిలో, ఎంత కిలో ఉందో. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి. ఉన్న బియ్యం గిట్లా మొత్తం గిలాసులు ఎత్తి మొత్తం బియ్యం, ఉన్న బియ్యం కూడా ఈ పూటకి అవుతుండొచ్చు. అయితే మధ్యాహ్నంకి సాయంత్రం కాదు ఇక రాత్రి వండుక తింటాను. ఇప్పుడు వెళ్ళి బియ్యం సంచి తీసుకురావాలి. మళ్ళీ హిమాంశు కానీ స్కూల్ యూనిఫామ్, షూస్ అవన్నీ తీసుకోవాలి. ఇక ఖర్చు మళ్ళా 3 గంటలకు 4 గంటలకు తిని మళ్ళీ రాత్రి తింటాం. మా అక్క వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చిన తక్కువ తినాలి. అన్నం వండినాక ఆకలి అవుతుంది. ప్రస్తుతానికి అయితే నేను ఈ మంచిగాడు టిఫిన్ తెచ్చుకుంటాం. ముగ్గు వండనన్నా ఏమన్నా నేను చిట్టమ్మ ఈ మంచిగాడు టిఫిన్ చేస్తాం. ప్రియాంక తినది ఇలా బయట ఫుడ్ తినదట శనివారం. ఎప్పుడు టిఫిన్ తింటా. అప్పుడు ఏమన్నాను? నేను శనివారం రోజు బయటకేం తెచ్చింది ఏది తిన్నా. నేను ఒకటే పప్పు చారు అన్నం తింటాను అన్ను. అప్పుడు పెళ్ళైన కొత్తలో ఏం చెప్పినావు? పెళ్ళైన కొత్త వేరు, ఇప్పుడు వేరు.
అప్పుడు ప్రియాంకవే ఇప్పుడు ప్రియాంకవే ఏమైనా కొత్తగా ఉన్నావా? అట్లనే మరి. అప్పుడేమో నేను ఏం తిన్నా శనివారం రోజు అసలు బయట ఏం కూడా ముట్టా. నేను అట్లా అన్నాను, శనివారం రోజు స్నానం చేయింది ఏం తినను అంట. అట్లా అని లేదు, స్నానం చేసేదాకా ఏం తినను. బయట ఫుడ్ ఏం తినా నేను అని అన్ను. బయట ఫుడ్ అంటే మంచూరియా ఇవి ఉంటాయి చూడు, అవి తినను. పానీపూరి టిఫిన్స్ తింటా, మిర్చిలు బోండలు అవి తినను. సరే సరే, ఇప్పుడు నీకు కూడా కాన్నా? ఏమొద్దు నాకు, నేను అన్నమే తింటా, పప్పు వేసుకుంటా. సరే, ఇప్పుడు ఏమేమి కావాలి? కందిపప్పు తీసుకురా, సాంబార్ మసాలా ఇది ఒకటి. ఆగు 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 ఆగు. కొంచెం అన్నీ ఒకటేసారి వస్తాయింద్రా. ఇదేందో పప్పు, కందిపప్పు, బోల్ అది బాసన్ల సబ్బు, బాసన్ల సబ్బు, ఒకటి పాల ప్యాకెట్, బాసన్ల సబ్బు పాల ప్యాకెట్, ఒకటి పాల ప్యాకెట్, నూనె. శనివారం నూనె తెచ్చుకోదంట కదా. సరే, రేపు తెచ్చుకుందాం. శని అంట, శనివారం నూనె తెచ్చుకోండి. సంధ్యాత్తం మరి శనివారం నూనె పోసుకొని ఎందుకు కూరలు వండుకుంటారు? సంధ్యాత్తం వాళ్ళ అమ్మ చెప్తుంది బయటకని తెచ్చుకోదంట. నీకు వాళ్ళు చెప్తుంది ఎట్లా పాటిస్తే బాగానే ఉండు. అంతే. ఇంకా పాల ప్యాకెట్ రాసిన, బాసన్ల సబ్బు రాసిన, 2 లిక్విడ్స్ బట్టలకు. అంతే. ఇక ఒక సాంబార్ మసాలా 10 రూపీస్ ఇట్లా డబ్బు ఇస్తుండు. ఇట్లా ఇట్లా డబ్బా, ఈ డబ్బా తీసుకుంటా 10 రూపీస్ అంటే. ఇంకా బియ్యమా? 1500 అవుతాయి బియ్యంకి. బియ్యంకి కావాలా? బియ్యం 1500. సాయంత్రం తెస్తావా ఇప్పుడు తెస్తావా నీ ఇష్టం. మొన్న ఊర్లో పెద్దమ్మ పండుగ మా దోస్తు దగ్గర కొనుక్కుందాం అనుకున్నాము, కానీ అప్పుడు పైసలు లేకుండే. ఇప్పుడు ఆ రోజు తీసుకుంటే అయిపోతుండే. ఇప్పుడేమో 1500 పెట్టి 25 కిలోలు బియ్యం తీసుకోవాలి. అదే అందులోకి ఇంకొక 500 వేస్తే ఊర్లో 50 కిలోల బియ్యం వస్తుంది. అప్పుడే బియ్యం కానీ అప్పుడు లేకుండే పైసలు. ఎందుకు లేకుంటే పండుగల పండుగ అలా ఖర్చులు అయిపోతుందని ఇంక అప్పుడే చెప్పింది. కానీ పండుగకి పైసలు సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అట్లా అప్పు ఏ బుద్ధి కదా నాకు, అందుకే ఉన్న దాంట్లో ఎలా తీసుకోవాలనేది నాది. కాకపోతే ఇప్పుడు మళ్ళా మొదటికే మోసం అయిపోయింది, బియ్యం అయిపోయింది. నీకు అప్పుడే ఏం లేదు. సో ఇప్పుడైతే వెళ్ళి మన ప్రియాంక చెప్పిన లిస్ట్ అయితే పట్టుకొని వద్దాం. కాలుతుంది కడుపులా, ఆకలి అవుతుంది. అట్లనే ఒక బోండా ప్లేట్ పూరి అయితే తీసుకొని వద్దాం, దంచుక తిందాం. ఏట్రా ఈ మనసు ఈ ఆన్సర్ అవుతున్నా పాలిగిపోద్దురా అదే కూర్చుకుంటే. ఆకలి అవుతుందా? సరే ఉండు, వస్తాను. బియ్యం సంచి తీసుకొని వచ్చిన. ఈ మన స్నానం అయిపోయింది, జలకాల అలా అయిపోయిందా? ప్రియాంక పప్పు వండడం స్టార్ట్ చేసిందయో. ఇక్కడేమో అన్నం అయిపోయింది. ఒక 1400, ఇవి ఒక 400, 1800 అయినాయి. ఇప్పుడు ఈ మధ్యానికి ఒక 1500 అయితే మొత్తం 3000 దాకా అయితే ఈరోజు. టైం వచ్చేసి 12 అవుతుంది. మేము తెచ్చుకున్న పూరీలు తినలే, ఏం తినలే. ఇమాన్స్ గారు ఒకటే బోండాలు తిన్నాడు. ఎందుకంటే ప్రియాంక టైంకు తానం చేద్దామని పోయే వరకల్లా పైప్ పెట్టింది, ఆ సింకులు వేసి పెట్టింది. ఆ పైప్ ఏం చేసింది, ఆడ కింద పెట్టి ఆన్ చేయగానే ప్రెజర్తో మొత్తం కింద పట్టి ఇల్లంతా నీళ్ళైనాయి. మళ్ళీ ఇల్లు మొత్తం దుడుచుకుంటూ వచ్చినాను నేను ఒక్కనే. ఈమెనేమో ఇంకా ఈమె పప్పు అయితే ఇంకా కాలేదు. 2 గంటలు అవుతుంది పప్పు. చేతి మీద వస్తుంది నాకుతుంది, చేతి మీద వస్తుంది నాకుతుంది. పప్పు అయితే అవుతుంది. ఇంకా నాకేమో ఆకలి అవుతుంది. పూరి తినేస్తే కానీ సారం చేసినా చల్ల పడేది మంచిగా. ప్రియాంక మామిడి పండుగ వచ్చింది. పండుగ కాయ మంచిగా బోండాలు తలిగించింది. నాకంటే ఇష్టం. చిత్తమ్మా ఏం తింటున్నావు నువ్వు? మ్యాంగోనా? మ్యాంగోనా మ్యాంగోనా? మ్యాంగోనా? పూరి తింటున్నాం ఇప్పుడు. ఇక 2 ప్లేట్లు తెచ్చిన. తింటురా ఇమ్మ, తినవా?